దొంగతనాలు చేయడంలో ఒక్కొక్కరిది ఒక్కో శైలి. కాదేది కవితకు అనర్హం అన్నట్టు దొంగతనాలు చేయడంలోనూ కొందరు దొంగలు ప్రత్యేక పందాలో సాగుతున్నారు. ఇప్పుడు ఇలాగే ఒక లేడీ దొంగల ముఠ ఏకంగా 66 కోట్ల రూపాయలు విలువ చేసే దొంగతనాలకు పాల్పడింది. ఈ ముఠ దొంగతనాలను ఎంచుకున్న ఐడియా తెలిస్తే ఎవరైనా నోరెళ్లబెట్టాల్సిందే. వివరాల్లోకి వెళితే అమెరికాలోని కాలిఫోర్నియాలో ఒక లేడీ దొంగల ముఠ వరుస దొంగతనాలతో ఇటీవల బెంబేలెత్తించింది. ఈ లేడీ దొంగల ముఠాతో అక్కడ దుకాణాలు నిర్వాహకులకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. అయితే ఈ లేడీ దొంగల ముఠా నగదునో బంగారంనో దోచుకోవటం లేదు, కేవలం మేకప్ సామాగ్రిని మాత్రమే దోచుకుంటుంది. అలా దోచుకున్న మేకప్ సామాగ్రిని ఆన్లైన్ ద్వారా అమ్మేసి కోట్ల రూపాయలు గడించింది. ఈ మేరకు కాలిఫోర్నియా పోలీస్ అధికారులు ఇటీవల మిషెల్ మాక్ అనే 3 పిల్లల తల్లిని అదుపులోకి తీసుకున్నారు. పలు రాష్ట్రాల్లో భారీ ఎత్తున రిటైల్ స్టోర్లలో జరిగిన దొంగతనాలకు అసలు సూత్రధారి మిషెల్ మాక్ అని తేల్చారు. ఈమె నేతృత్వంలో లేడీ దొంగల ముఠ ఏకంగా $8 మిలియన్ అంటే 66 కోట్ల విలువైన మేకప్ సామాన్ని దొంగలించింది. ఈ ముఠ బారిన పడిన స్టోర్ల జాబితాలో అల్ట్రా, టీజీ మ్యాక్స్, వాల్గ్రీన్ వంటి ప్రముఖ సంస్థలు ఉండడం గమనార్హం. శాండియాగోలోని ఒక విలాసవంతమైన భవనంలో ఉంటున్న మిషెల్ మాక్ లేడీ దొంగలతో ఒక్క ముఠాను ఏర్పాటు చేసింది. నగదు లాంటి విలువైన వస్తువులను కాకుండా వివిధ షాపుల్లో మేకప్ సామాగ్రిని ఈ లేడీ దొంగల ముఠ దోచుకుంటోంది. మామూలు కస్టమర్ల మాదిరిగా బ్యాగులతో స్టోర్లకు వెళ్లే ఈ లేడీ ముఠ అక్కడి నిర్వాహకుల కళ్ళు గప్పి అందిన కాడికి మేకప్ సామాగ్రిని తన బ్యాగుల్లో పెట్టుకొని బయటపడుతుంది. ఇలా షాపుల నుంచి దొంగలించిన మేకప్ సామాగ్రిని అమ్మేస్తే పోలీసులకు దొరికిపోతామని గ్రహించిన ఈ దొంగల ముఠ కొత్త పన్నాగంతో ముందుకొచ్చింది. దొంగలించిన మేకప్ సామాగ్రిని ఒక ప్రముఖ ఆన్లైన్ షాపింగ్లో పోర్టర్లో విక్రయించింది. అయితే వారిని ఎట్టకేలకు అమెరికా పోలీసులు అధికారులు అరెస్ట్ చేశారు. ఈ ముఠాకు కాలిఫోర్నియా గర్ల్స్గా పేరుంది. కొన్నాళ్ల క్రితం ఈ ముఠా ఇంటిని అధికారులు తనిఖీ చేయగా దాదాపు $3 లక్షల విలువైన మేకప్ సామాగ్రి బయటపడింది. మిషెల్ మాక్ ఈ లేడీ దొంగల ముఠాను శాండియాగోలో ఓ విలాసవంతమైన భవనం నుంచి నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. మిషెల్ మాక్ కాలిఫోర్నియా తీరంలోని 10 రాష్ట్రాల్లోని స్టోర్ల నుంచి మేకప్ సామాగ్రిని దొంగలించడం కోసం మొత్తం 12 మంది లేడీ దొంగలను నియమించుకుంది. కాగా దొంగల ముఠ దొంగతనం చేయాల్సిన స్టోర్ను ముందుగా మిషెల్ మాక్ సందర్శిస్తుంది. అది దొంగతనానికి అనువుగా ఉందో లేదో గమనిస్తుంది. ఆ స్టోర్లో వేటిని దొంగలించాలో ఒక అంచనాకు వస్తుంది. ఆ తర్వాత తన ముఠాను రంగంలోకి దించుతుంది. ముఠా సభ్యులు ఖరీదైన బ్యాగ్లలో మేకప్ సామాగ్రిని దాచేసి బయటపడేవారు. ఇలా ఇప్పటి వరకు ఈ ముఠా టెక్సాస్, ఫ్లోరిడా తదితర ప్రాంతాల్లో వందల సంఖ్యలో దొంగతనాలకు పాల్పడింది. ఇలా దొంగతనంగా తెచ్చిన మేకప్ సామాగ్రిని ప్రపంచవ్యాప్తంగా పేరున్న ఓ ఆన్లైన్ షాపింగ్ పోర్టల్ ద్వారా మిషెల్ మాక్ విక్రయించేది.